పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మీకు స్తోత్రములు. దేవా, మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిలో నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి నా పైన కటాక్షమును చూపించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నీవు పలుకలసిన దాన్ని నీకు బోధించేదనని మీరు సెలవిస్తూ వచ్చినటువంటి మాటని మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలు మేము గ్రహించి సరిచేసుకోవడానికి, యోగ్యంగా ప్రభు బలలో పాలుపంపులు పొందడానికి మీ కృపనివ్వండి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో విని మేలు పొందేదాని కొరకు మీరే కార్యం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రుకారాలన్నిటినీ కూడా మీరు లయపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఈ వచనములో చూడకుండా అనే మాట వ్రాయబడి ఉంది. ఈ వచనములో చూడకుండా అనే మాట వ్రాయబడి ఉంది. ఈ మాటలో మరి ఒక వస్తువు ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏంది ఆ వస్తువు? చూడకుండా అనే ఈ పదములో ఒక వస్తువు కనబడతా ఉంది. చెప్పండి. చూడకుండా అనే ఈ మాటలో ఒక వస్తువు కనపడతా ఉంది. మరి మీకు అర్థం కావట్లేదా? ఏం పేటరు? ఏంది? కుండ. ఏముందిడా? కుండ ఉంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి 5 కుండలను మనం చూడబోతున్నాం. ఎన్ని కుండలక్క? 5 కుండలు. మరి చివరిలో మరి 5 కుండలు ఏంటో మీరు చెప్పాలంటే ఏం చేయాలా? జాగ్రత్తగా వినాలా, మనసుంచి వినాలా, ఎక్కడెక్కడ ఆలోచన చేయకుండా శ్రద్ధగా వినాలా. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి కొన్ని మాటలు వ్రాయబడ్డట్లుగా మనం చూడవచ్చు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సమయంలో 5 విషయాలను మనం చూద్దాం. మొదటిగా కీర్తన 119:37 మనము గమనిస్తూ ఉంటున్నాం చూడకుండా అనే మాటను. ఈ మాటలో కుండ అనే పదం అనేది మనకు కనబడతా ఉంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వ్యర్థమైన వాటిని చూడకుండా అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రభు ప్రజలంగా వ్యర్థమైన వాటిని చూడకుండా జాగ్రత్త పడాలి. వ్యర్థమైన వాటిని మరి
చూడడం అనేది పాపము. ఏవైతే మనం చూడకూడదో వాటిని చూడకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. గమనించండి, కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది సీరియళ్ళు చూస్తూ ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్లో మరి అపవిత్రమైనటువంటి వాటిని చూస్తూ ఉంటారు. మన జీవితానికి మాలిన్యం అంటే వాటిని కొన్ని సందర్భాల్లో మనము చూసే అవకాశం ఉంది. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుంది అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా జాగ్రత్త పడాలి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో మరి పాప సంబంధమైనటువంటి వాటిని చూస్తూ మరి ఆత్మీయంగా బలహీనమైపోతున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మీయంగా మనకు నష్టాన్ని కలిగించే వాటిని మనము చూస్తూ కొనసాగుతున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. మనము చూపుల విషయంలో తప్పిపోకూడదు. చూపుల విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథములో మనము ఆదికాండము 13వ అధ్యాయములో ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉంటున్నాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒక వ్యక్తి లోతు, మరొక వ్యక్తి అబ్రహాము. లోతును గురించి మనం చూస్తే 10వ వచనములో ఏం రాయబడిందంటే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను అని రాయబడింది. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో లోతు అబ్రహాము ఇద్దరు వేరైపోతూ వచ్చారు. వేరు చేయబడుతూ వచ్చిన ఆ సందర్భంలో మరి లోతు ఏం చేశాడంటే తన కన్నులెత్తి చూచాడు యోర్దాను ప్రాంతం అంతటిని. కన్నులకు చాలా బాగుంది కాబట్టి ఆ ప్రాంతంలో నివసించడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మరి దేవుడు లోతుతో నీ కన్నులెత్తి చూడు ఈ ప్రాంతాన్ని అని చెప్పి చెప్పలేదు. తానే సొంతగా మరి ఆ ప్రాంతాన్ని కన్నులెత్తి చూచాడు. ఇలా చూచాడంటే మరి చూపుల విషయంలో తను తప్పిపోయినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మరి తాను అబ్రహాము నుండి వేరుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? ప్రభువా, నేను ఏ ప్రాంతానికి పోవాలా, నాకు తెలియపరచు, నాకు బయలుపరచు అని చెప్పి దేవుణ్ణి అడగాలి. కానీ అడగలేదు. ఏం చేశాడు? తన కన్నులెత్తి చూచాడు. మరి ఏ ప్రాంతం అయితే తనకు మంచిగా కనబడతా వచ్చిందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా లోతు చేయడం అనేది ఏం చూపిస్తుందంటే లోతు తన చూపుల విషయమై తప్పిపోయాడు అనే సంగతి మనకు చూపిస్తూ ఉంది. చూపుల్లో తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. దాని ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అంటే మనం గమనించవచ్చు. ఆదికాండం 14వ అధ్యాయంలో శత్రువులు ఏం చేశారంటే లోతును చెరపట్టుకుని పోయారు. శత్రువులు ఏం చేశారు? లోతును చెరపట్టుకుని పోయారు. శత్రువులు చెరపట్టుకుని పోయారు అంటే వారు మేలు చేస్తారా, నష్టపరుస్తారా? చెప్పండి. నష్టపరుస్తారు. అంటే మరి ఈ యొక్క లోతు చూపుల విషయంలో తప్పిపోతూ వచ్చాడు కాబట్టి శత్రువుల చేత చెరపట్టబడి నష్టపోయే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మన జీవితంలో మరి చూపుల విషయంలో మనం తప్పిపోతే, అంటే మనము చూడకూడని వాటిని చూసేవారంగా ఉంటే, చూపుల ద్వారా మనం పాపం చేసేవారంగా ఉంటే, మన జీవితంలో మరి శత్రువు సాతానుడు ఏం చేస్తా అంటే మనలను చెరపట్టుకుపోతాడు. మనను చెరపట్టి ఏం చేస్తా అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతో నష్టపరుస్తాడు. కాబట్టి గమనించండి, మన జీవితంలో చూపుల ద్వారా
మనం పాపం చేసినప్పుడు శత్రువు మనల్ని చెరపట్టి మనల్ని ఎంతో పాడు చేస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో నష్టపరుస్తాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ప్రభు ప్రజలంగా మన చూపుల విషయమై జాగ్రత్త కలిగి జీవించాలి. నీ జీవితంలో మరి ఆయా సమయాల్లో సినిమాలు చూస్తున్నావేమో, ఆయా సమయాల్లో సీరియాలు చూస్తూ ఉన్నావేమో, ఆయా సమయాల్లో సెల్ ఫోన్లో మరి అపవిత్రపరచబడే దృశ్యాలను చూస్తూ ఉన్నావేమో. మాలిన్యం అంటే వాటిని చూస్తూ కొనసాగుతున్నావేమో. అలా చేయటం ద్వారా, అలా చూపుల ద్వారా పాపం చేయటం ద్వారా శత్రువు చేత చెరపట్టబడి ఎంతో నష్టపోతావని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, మన జీవితంలో చూపుల విషయంలో తప్పిపోతే ఎంతో నష్టం ఉంది. కాబట్టి ఏవైతే చూడకూడదో వాడిని చూడకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. అలాగే ఈ అధ్యాయంలో అబ్రహాముని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాముని గురించి మనము గమనించినట్లయితే 14వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడే అబ్రహాముతో చెప్తున్నాడు ఏమని, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము అంటున్నాడు. చూడండి, దేవుడే ఏమంటున్నాడు, నీ కన్నులెత్తి చూడు అంటున్నాడు. అప్పుడు అబ్రహాము చూచాడు. ఈ విధంగా మరి జరిగిన ఈ సందర్భం ద్వారా మనకేమర్థమవుతుంది అంటే, అబ్రహాము తన చూపుల విషయమై తప్పిపోలేదు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు చూడమంటేనే చూశాడు. తనకిష్టమైనట్లుగా తాను ఏదో ఒక ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతానికి వెళ్ళిపోలే అబ్రహాము. దేవుడు అన్నాడు, నీ కళ్ళెత్తి చూడు, ఈ ప్రాంతం అంతటి, నీ ప్రదేశం అంతటి, నీ దేశం అంతటిని నీ సంతానానికి ఇస్తానని చెప్తా వచ్చాడు. దేవుడు చూడమంటేనే చూశాడు. మరి దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అబ్రహాము చూపుల విషయంలో తప్పిపోలేదు. కాబట్టి అతని జీవితం ఎలా ఉంది అంటే మనం గమనించవచ్చు. 14వ అధ్యాయంలో లోతు శత్రువుల చేత చెరపట్టబడ్డాడు కదా. మరి అబ్రహాం ఏం చేశాడంటే, తనతో ఉన్నవారిని తీసుకెళ్ళి చెరపట్టబడినటువంటి వారిని విడిపించాడు. లోతును మరి శత్రువుల చేతుల నుంచి విడిపించి తీసుకొచ్చాడు. గమనించండి, అంటే ఇక్కడ అబ్రహాం యొక్క జీవితము ఆశీర్వాదాన్ని కలగజేసేదిగా చేయబడింది. అబ్రహాం యొక్క జీవితము మేలు కలగజేసేదిగా చేయబడతా వచ్చింది. చెరపట్టబడిన వారిని విడిపించేవాడుగా అబ్రహాం చేయబడ్డాడు. అంటే మేలు చేసే వ్యక్తిగా, ఆశీర్వాదం కలగజేసే వ్యక్తిగా చేయబడతా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో చూపుల ద్వారా మనం పాపం చేయకుండా ఉంటే, వింటున్నారా, మనము ఏవైతే చూడకూడదో వాటిని చూడకుండా మనం ఉన్నప్పుడు, ఏవైతే చూడకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడో వాటిని మనం చూడకుండా ఉన్నప్పుడు, చూపుల ద్వారా తప్పిపోకుండా మనం ఉన్నప్పుడు, చూపుల ద్వారా పాపం చేయకుండా మనం ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అంటే అనేకులకు మేలు కలిగించేదిగా చేయబడుతుంది. మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది. మన జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియులారా, మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనం ఎందుకు మారలేకపోతున్నామంటే మనము చూపుల్లో తప్పిపోతున్నాం కాబట్టి, చూడకూడని వాటిని చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితం ఆశీర్వాదకరంగా మారడం లేదు. ప్రియులారా, మన జీవితం ఆశీర్వాదకరంగా చేయబడాలంటే మరి మన చూపుల ద్వారా పాపం చేయకుండా మనం ఉండాలి. గమనించండి, మరి లోతు తన చూపుల విషయంలో తప్పిపోయాడు. శత్రువుల చేత చెరపట్టబడి నష్టపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన చూపుల విషయంలో తప్పిపోలేదు. తాను చెరపట్టబడినటువంటి వారిని విడిపించేవాడుగా చేయబడ్డాడు. అంటే ఆశీర్వాదం కలిగించేవాడుగా చేయబడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో ఎవరి వలె ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోతు వలె ఉండాలా, అబ్రహాం వలె ఉండాలా? ఏమ్మా, ఎవరిలాగా ఉండాలి? అబ్రహాం వలె ఉండాలి. లోతు వలె మనం ఉండకూడదు. అంటే చూపుల విషయంలో తప్పిపోయేవారుగా మనం ఉండకూడదు. అబ్రహాం వలె
చూపుల విషయంలో తప్పిపోని వారంగా మనం ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో చూపుల ద్వారా పాపము చేయకుండా మనం ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంతవరకు మరి మన చూపుల విషయంలో తప్పిపోయినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే, చూపుల ద్వారా పాపం చేస్తూ వచ్చినట్లయితే, సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ, అపవిత్రమైన వాటిని చూస్తూ మరి కొనసాగుతూ వచ్చినట్లయితే, ప్రభు యొక్క బలను సమీపించక ముందుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపముతో క్షమాపణ కోరుకోవాలి. ఇక అలాంటి వాటిని చూడను ప్రభు అని మరి తీర్మానం చేసుకోవాలి. అప్పుడే ప్రభు యొక్క బలను మనం సమీపించాలి. సరైన తీర్మానం చేసుకోకుండా, సరైన విధానంలో చేసిన తప్పును ఒప్పుకోకుండా ప్రభు యొక్క బలను మనం సమీపిస్తే దాని ద్వారా ఎంతో నష్టం ఉంటుంది. కాబట్టి గమనించండి, ఇంతవరకు మనం చూపుల ద్వారా పాపం చేస్తూ వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకుని క్షమాపణ కోరుకోవాలి. అంతేకాదు, ఇక ప్రభు చూపుల ద్వారా నేను పాపం చేయనయ్యా అని తీర్మానం చేసుకుని మరి ప్రభు మీద ఆధారపడితే ఆ ప్రభువే సహాయం చేస్తాడు. అప్పుడు మరి మనము ప్రభు యొక్క బలను సమీపించాలి. తీర్మానం చేసుకోకుండా మనం ప్రభు యొక్క బలను సమీపించకూడదు. గమనించండి, వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం, మరి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని చెప్పి భక్తుడు అంటా ఉన్నాడు. ప్రియులారా, మనము వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. అంటే చూపుల ద్వారా పాపం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మొదటి మాట ఏంటంటే చూడకుండా. ఏం చూడకుండా అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం. వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజును నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినయ్యుందును. ఈ వచనములో మనం చూస్తున్నాం చెయ్యకుండా అనే మాటను. ఇక్కడ ఏముంది? చెయ్యకుండా అనే మాట రాయబడింది. మొదటి కొండేంది? మొదటి కొండేంది? చూడకుండా. రెండవ కొండేంది? చెయ్యకుండా. ఇక్కడ రాయబడింది చెయ్యకుండా అనే మాట. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను అని రాయబడింది. పాపములు చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో పాపములు చేయకుండా మనము జాగ్రత్త పడాలి. ఏం చేయకుండా ఉండాలి? పాపములు చేయకుండా మనం ఉండాలి. పాపములు చేయకుండా మనము జాగ్రత్త వహించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినప్పుడు కొంతమంది ప్రభు ప్రజలు పాపములు చేయకుండా ఎంతో జాగ్రత్తగా జీవించినట్లుగా మనము చూడవచ్చు. ఎంతో ఒత్తిడి వారి మీదకి వచ్చినప్పటికీ, ఎంతగానో వారు బలంగా ప్రేరేపించబడుతూ వచ్చినప్పటికీ పాపములు చేయకుండా వారెంతో ప్రభువు కొరకు నిలవబడుతూ వచ్చిన వారు ఉన్నట్లు మన వాక్యములో గమనించవచ్చు. ఆదికాండములో 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యోసేపును గురించి రాయబడింది. ఎవరిని గురించి? ఏమంటున్నారా? ఎవరిని గురించి రాయబడింది? యోసేపును గురించి రాయబడింది. యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. మరి బానిసగా ఆ ఇంట్లోనికి వచ్చాడు. అతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ పోతీఫర్ ఏం చేశాడంటే తన ఇల్లంతటినీ యోసేపుకు అప్పగించేశాడు. మరి
ఆ ఇంట్లో పోతీఫరు తర్వాత మరి అధికారి ఎవరంటే యోసేపే. మరి ఈ యొక్క యోసేపు ఆ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫరు భార్య ఏం చేస్తూ వచ్చిందంటే యోసేపు మీద కన్నేసినట్లుగా వాక్యలో మనం చూస్తున్నాం. తనతో శయనించమని చెప్పి యోసేపును బలవంతం చేసినట్లుగా వాక్యలో మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే యోసేపు ఒప్పుకోలేదు. ఒకసారి యోసేపు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళాడు. ఆ సమయంలో మనుషులు ఎవ్వరూ లేరు అక్కడ. అప్పుడు ఆమె ఏం చేసిందంటే యోసేపును పట్టుకుంది. తనతో శయనించమని చెప్పి ఎంతో బలవంతం చేస్తూ వచ్చింది. అయితే యోసేపు మరి పాపం చేయడానికి ఏమాత్రం కూడా పూనుకోలేదు. నేను పాపం చేయనని చెప్పి చెప్తా వచ్చాడు. చెప్పి అక్కడి నుంచి పారిపోతా వచ్చాడు. గమనించండి, ఆమె అతని యొక్క వస్త్రాన్ని పట్టుకుంది. ఆ వస్త్రాన్ని మరి ఆమె దగ్గర వదిలిపెట్టేసి యోసేపు పారిపోయిన వాడుగా ఉన్నాడు. పాపం ఏమాత్రము చేయలేదు. చూడండి, ఇక్కడ మరి మనుషులు ఎవ్వరు లేరు అక్కడ. యోసేపు పాపం చేసినప్పటికీ ఎవరికి తెలియదు. తెలిసింది ఎవరికన్నా? ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అక్కడ మనుషులు ఎవరు లేరు కాబట్టి. అంటే ఇక్కడ పాపం చేయడానికి పరిస్థితి ఎలా ఉందంటే అనుకూలంగా ఉంది. పాపం చేయడానికి పరిస్థితి అనుకూలంగా ఉంది. తాను పాపం చేసినా కూడా ఎవరికి అర్థం కాదు. అయినా కూడా తాను పాపం చేయడానికి పూనుకోలేదు. అంతేకాదు, పాపము చేయమని ఆమె ఎంతో ఒత్తిడి చేసింది, ఎంతో బలవంతం చేస్తూ వచ్చింది, ఎంతగానో గట్టిగా ప్రేరేపిస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా తాను పాపము చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలా మన జీవితంలో మరి యోసేపు వలె మనం ఉండాలి. పాపము చేయడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా మనము దేవుడు నన్ను గమనిస్తున్నాడనే భయం కలిగి పాపం చేయకుండా ఉండాలి. ఒకవేళ పాపం చేయమని ఎవరైనా మనల్ని ఒత్తిడి చేసినా, ప్రేరేపించినా, బలవంతం చేసినప్పటికీ మనం పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా యోసేపు పాపం చేయకుండా ఉన్నాడు. ఏం జరుగుతూ వచ్చింది అంటే మరి తాను చెరసాల్లో వేయబడ్డాడు. ఆమె ఏం చేసిందంటే యోసేపు మీద అబద్ధాలు చెప్పిందనమాట. కాబట్టి మరి ఇప్పుడు యోసేపు ఎక్కడ వేయబడ్డాడు చెప్పండి? చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడ్డప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ చెరసాలలోనికి తీసుకురాబడ్డారు. వారిద్దరు కలలు కన్నారు. ఆ కళ యొక్క భావాలు చెప్పేవారు ఎవరు లేరు. వారు ఎంతో విచారంలో ఉన్నప్పుడు యోసేపు వారి యొక్క కళ్ళ యొక్క భావాలు తెలిపాడు. యోసేపు తెలిపినట్లుగానే జరిగింది. కొంతకాలం గడిచింది. యోసేపు చెరసాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు రాజు ఫరో కళ్ళగంటా వచ్చాడు. వాడి యొక్క భావాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మరి ఆ చెరసాల్లో వేయబడినటువంటి ఆ ఇద్దరిలో పారదాయకుల అధిపతి ఒకడు, ఆ వ్యక్తి తర్వాత బయటకు వచ్చాడు. మరి ఆ వ్యక్తికి గుర్తొచ్చిందనమాట, యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు కదా కళల యొక్క భావాలు చెప్పేవాడని. అప్పుడు రాజుతో చెప్పినప్పుడు ఆ ఫరో ఏం చేశాడంటే యోసేపుని పిలిపించాడు. యోసేపు వచ్చి ఏం చేశాడంటే ఫరో కన్నటువంటి కళ్ళ యొక్క భావాల్ని తెలియజేస్తూ వచ్చాడు. ఆ విధంగా తెలియజేశాడు కాబట్టి ఆ యొక్క ఫరో ఏం చేశాడంటే యోసేపును మరి తన యొక్క దేశంలోనే తన తర్వాత అధికారిగా ఏర్పాటు చేశాడు. ఒక ఉన్నతమైన స్థాయిని మరి యోసేపునకు ఇచ్చాడు. గమనించండి, ఇప్పుడు రాజు తర్వాత అధికారి ఎవరంటే యోసేపే. ఇంత ఉన్నతమైన స్థితిలోనికి యోసేపు హెచ్చించబడ్డాడు. అట్లా హెచ్చించబడ్డప్పుడు అతనికి ఎంతో ఘనత కలిగింది. మనుషులందరూ అతన్ని ఎంతగానో ఘనపరుస్తూ వచ్చారు. చూడండి, యోసేపు పాపము చేయకుండా ప్రభు కొరకు నిలవబడ్డాడు. కొంత శ్రమ వచ్చింది, అయినప్పటికీ ఆ తర్వాత ఏం కలిగింది? ఎంతో ఘనపరచబడ్డాడు ఆ వ్యక్తి. ప్రియులారా, మన జీవితంలో పాపము చేయకుండా మనం ఉన్నప్పుడు, ఎలాంటి ప్రతికూలత మనకు ఎదురైనా పాపం చేయకుండా ప్రభు కొరకు నిలవబడ్డప్పుడు కొంత ప్రతికూలత రావచ్చు, కొంత ఇబ్బంది రావచ్చు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మనకెంతో ఘనత కలగజేస్తాడు.
కాబట్టి మనము పాపము చేయకుండా ఎంతో జాగ్రత్తగా ప్రభు కొరకై జీవించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 3. ఎవరా 3? షద్రకు, మెషకు, అబేద్నెగో. ఈ 3 మరి బబులోను దేశంలో ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి రాజు నెబుకద్నెజర్ ఏం చేశాడంటే ఒక బంగారు ప్రతిమ నిలవబెట్టించాడు. నిలవబెట్టించి దానికి నమస్కారం చేయమని చెప్పి తన రాజ్యంలో అందరికీ ఆజ్ఞాపించాడు. అందరు నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేయడం అంటే పాపమే. నమస్కారం చేయడం ఏంది? పాపము చేయడమే. గమనించండి, ఒక విగ్రహానికి నమస్కారం చేయడం అనేది పాపము చేయడమే. గమనించండి, ఆ విగ్రహం ఏదైనప్పటికీ కొంతమంది మరి యేసు ప్రభు యొక్క బొమ్మకి ఏం చేస్తారంటే నమస్కారం చేస్తూ ఉంటారు. ఆ బొమ్మకి, ఆ విగ్రహానికి ఏం చేస్తారంటే కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు. అలాగే మరియమ్మ తల్లి బొమ్మకు కూడా మరి మొక్కుతూ ఉంటారు. అంటే మరి ఆ బొమ్మకు నమస్కారం చేస్తూ ఉంటారు, కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఇట్లా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఈ దేనికి గుర్తుగా ఉంది? విగ్రహారాధన గుర్తుగా ఉంది, అంటే పాపానికి గుర్తుగా ఉంది. గమనించండి, మరి విగ్రహం ఏదైనప్పటికీ దానికి నమస్కారం చేయడం కానీ, దానికి కొవ్వొత్తులు వెలిగించడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ పాపము చేయడమే. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు మరి ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు అది పాపం కనుక ఈ 3 వ్యక్తులు మరి నమస్కారం చేయలేదు. అంటే పాపము చేయలేదు. ఏం చేయలేదు? వాళ్ళు పాపం చేయలేదు. దాన్ని బట్టి మరి ఏం జరుగుతూ వచ్చిందంటే రాజు ఏం చేశాడు? అగ్నిగుండములో వారిని వేయించాడు. అయితే దేవుడు అద్భుతంగా తన దూతను పంపించి అగ్ని వల్ల ఏ హాని కలుగుకున్న వారిని రక్షిస్తూ వచ్చాడు. ఆ రాజు గమనిస్తూ వచ్చాడు. 3 వేసే మనము 4 కనబడతా ఉన్నారు. 4వ వ్యక్తి ఎవరు? దేవుని దూత. వారు బంధకాలు లేక మరి అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు. రాజుకు ఆశ్చర్యమైపోయింది. బయటికి రమ్మని వాళ్ళని పిలిచాడు. బయటకు వస్తే మరి వారి దగ్గర అగ్ని వాసన రాలేదు, వస్త్రాలు కాలిపోలేదు, వెంట్రుకలు కూడా కాలిపోలేదు. అప్పుడు అర్థమైంది వీరి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఆ రాజుకి. గమనించండి, మరి అప్పుడు ఆ రాజు ఏం చేశాడు? దేవుని ఎంతో ఘనపరిచాడు. వారు ఏ దేవుని సేవిస్తున్నారో ఆ యెహోవాను ఎంతో ఘనపరిచినట్లుగా వాక్యములు మనము చూడవచ్చు. అంతేకాదు వారికి కూడా ఏం కలిగిందంటే ఘనత కలిగింది. అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు దేవుడు తన దూతను పంపించి వారిని రక్షించాడు. ఈ యొక్క విషయము ఎవరికైతే తెలిసిందో వారందరూ మరి ఆ 3 ఏం చేస్తుంటారు? ఎంతో ఘనపరుచుంటారు. వారిని గురించి గొప్పగా చెప్పుకుని ఉంటారు. అంటే వారికి ఘనత కలిగింది, వారి ద్వారా దేవునికి ఘనత కలిగింది, వారికి కూడా ఘనత కలిగింది. ఇదంతా దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? వారికి ఘనత కలిగింది, వారి ద్వారా దేవునికి కూడా ఘనత కలిగింది. దేన్ని బట్టి? వారు పాపము చేయకుండా ఉన్నదాన్ని బట్టి. దేన్ని బట్టి? పాపము చేయకుండా వారు ఉన్నారు. రాజు ఎంతో ఒత్తిడి చేశాడు, ఎంతో బలవంతం చేశాడు, అయినా కూడా వారు పాపం చేయలేదు. కాబట్టి మరి ప్రభు వారి పక్షం కార్యం చేశాడు. వారు కాపదొస్తే దాని ద్వారా వారికి ఘనత కలిగింది, వారిని బట్టి దేవుడు కూడా ఘనపరచబడతా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మరి మనం ఎంత ఒత్తిడి చేయబడ్డప్పటికీ, పాపము చేయడానికి ఎంత ఒత్తిడి మన మీదకి వచ్చినప్పటికీ పాపం చేయకుండా మనం ఉంటే మనకు ఘనత కలుగుతుంది, మన ద్వారా దేవునికి కూడా ఘనత కలుగుతుంది. మరి మనము ఏదైనా మరి ఒత్తిడి చేసిన దాన్ని బట్టి పాపం చేసామనుకోండి, మనల్ని బట్టి దేవుని యొక్క నామానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. మనం పాపం చేస్తే గమనించండి, దేవునికి అవమానం కలుగుతుంది,
మనం పాపం చేయకుండా ప్రభు కొరకు నిలవబడితే దేవునికి ఘనత కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో పాపము చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రభుని ఎరిగినావు, ప్రభు బిడ్డగా జీవిస్తున్నావు, మరి కొంత పరిస్థితిని బట్టి ఏదైనా ఒక దొంగతనం చేసినావు అనుకోండి, చేసినప్పుడు మరి దొంగతనం చేసినటువంటి ఆ యొక్క దేవుని బిడ్డ ద్వారా దేవుని యొక్క నామం ఏం చేయబడుతుంది? అవమానపరచబడుతుంది. ఈ వ్యక్తి దేవుని ఎరిగింది, ఈ వ్యక్తి దేవుని ఎరిగాడు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు, కానీ దొంగతనం చేశాడని చెప్పి మరి చెప్పుకుంటున్నప్పుడు మనుషులు దాని ద్వారా దేవుని యొక్క నామము దూషించబడతా ఉంది, దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది. ప్రియులారు గమనించండి, యేసేపు పాపము చేయకుండా ఉన్నాడు, కొంత ఇబ్బంది వచ్చింది, అయితే తానెంతో ఘనపరచబడేటట్లుగా దేవుడు చేశాడు. అలాగే శద్రకు మెషకు అబేద్నెగోలు పాపం చేయకుండా ఉన్నారు, మరి కొంత ఇబ్బంది కలిగింది, అయితే దేవుడు సహాయం చేశాడు. మరి వారికి ఘనత కలిగింది, వారి ద్వారా దేవుడు కూడా ఘనపరచబడ్డాడు. ప్రియులారా, మనము మరి పాపం చేయకుండా ఉన్నప్పుడు మనకు ఘనత కలుగుతుంది, అంతేకాదు మన ద్వారా దేవునికి కూడా ఘనత వస్తుంది. కాబట్టి మన జీవితంలో మరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పాపం చేయకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి, పాపం చేయకుండా మనం ఎంతో మరి జాగ్రత్తగా ఉండాలి. ఇది సాధ్యమైద్దా? ఏమా, పాపం చేయకుండా మనంతట మనము మన శక్తిని ఉపయోగించి ఉండగలుగుతామంటే అది మన శక్తిని ఆధారం చేసుకుంటే మనం ఉండలేం, పాపం చేయకుండా మనం ఉండలేం. మరి ఎప్పుడు మనం పాపం చేయకుండా ఉండగలుగుతామంటే దేవునితో మనము సరైన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు. గమనించండి, దేవునితో మనము సరైన విధానంలో సహవాసం చేసేవారంగా ఉంటే, దేవునితో సరైన విధానం సంబంధం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? పాపం చేయకుండా మనల్ని కాపాడుతాడు, పాపం చేయకుండా మనకి భద్రతనిస్తాడు, పాపం చేయకుండా ఉండే శక్తి ఇస్తాడు. కాబట్టి దేవునితో ఎక్కువగా మనము మరి సహవాసం చేయాలి, దేవుని హత్తుకుని ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. అప్పుడే మనము మరి యేసేపు వలె, శద్రకు మెషకు అబేద్నెగోల వలె పాపము చేయకుండా మనము ఉండగలుగుతాము. పాపం చేయకుండా మనం ఉన్నప్పుడు మనం ఘనపరచబడతాము, మన ద్వారా దేవునికి కూడా ఘనత వస్తుంది. ప్రియులారా, ఇంతవరకు మరి దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపాలు చేస్తూ కొనసాగుతూ వచ్చినామేమో, మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రభు దగ్గర ఒకవేళ పాపం చేస్తున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి ఆ పాపాల జోలికి పోకుండా ఉండేదాని కొరకై మరి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. అలా పాపం జోలికి పోకుండా మరి జాగ్రత్తగా జీవిస్తాననే తీర్మానంలోనికి వచ్చి దేవుని యొక్క సహాయం చేత ఆ విధంగా మనం జీవిస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలి. గమనించండి, రెండో విషయం మనం ఏం చూసామంటే పాపములు చెయ్యకుండా దేవుడు రక్షిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో పాపములు చేయకుండా ఉండాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం పలకకుండా చెప్పకుండా అనే మాటలను. ఈ రెండు మాటలు ఒకే అర్థాన్నిచ్చే మాటలు. ఇక్కడ కూడా మరి కుండ అనే పదం మనకు కనబడతా ఉంది. పలకకుండా, అలాగే చెప్పకుండా. ఏం పలకకుండా? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, అలాగే ఏం చెప్పకుండా? కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని చెప్పి రాయబడింది. ప్రియులారా, మన జీవితంలో చెడ్డదాన్ని పలకకుండా మన యొక్క నాలుకను కాచుకోవాలి, కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలి. అంటే మన జీవితంలో మన నోటి ద్వారా పలకగూడని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పలకకుండా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధపు మాటలు కానీ, చెడ్డ మాటలు కానీ, అపవిత్రమైన మాటలు కానీ
బూతు మాటలు కానీ వ్యర్థమైన మాటలు కానీ మనం పలకకుండా జాగ్రత్త పడాలి. శాపపు మాటలు కానీ పలకకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రియులారా, మన జీవితంలో మరి మనము ఏవైతే పలకూడదని వాక్యం తెలియపరుస్తుందో ఆ మాటలు పలకకుండా ఎంతో జాగ్రత్తగా దేవుని కొరకై జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో గమనించినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాల్లో మరి అక్కడ ఇశ్రాయేలుని గురించి రాయబడింది. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధంగాను మోషేకు విరోధంగాను మాట్లాడుతూ వచ్చారు. ఎవరికి విరోధంగా? దేవునికి మోషేకు విరోధంగా వారు మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యలోనికి సర్పాలను పంపించాడు. సర్పాలంటే ఏంది? సర్పాలంటే పాములు. పాములు వచ్చి ఏం చేస్తున్నాయంటే వాళ్ళని కరుస్తూ ఉన్నాయి. పాములు కరిసేసరికి వాళ్ళు చనిపోతూ వచ్చారు చాలామంది. చూడండి, వారు మరి మాట్లాడకూడని మాటలు మాట్లాడారు కాబట్టి, పలకూడని మాటలు పలికారు కాబట్టి వారిని దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. పిల్లలు, మన జీవితంలో మరి పలకూడని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పలికితే దాని ద్వారా దేవుని శిక్షకు మనము గురవుతాం. కాబట్టి అబద్ధం మాటలు పలుకుతున్నామేమో, చెడ్డ మాటలు పలుకుతున్నామేమో, శాపపు మాటలు పలుకుతున్నామేమో, అపవిత్రమైన మాటలు పలుకుతున్నామేమో పరిశీలన చేసుకోవాలి. అలా పలికే వారంగా ఉంటే దేవుని యొక్క శిక్షకు గురవుతాం. గమనించండి, మన జీవితంలో మన మాటల విషయమై జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మరి దేవుడు దర్శిస్తున్నప్పటికీ మరి మాటల విషయంలో ఏమాత్రం సరి చేసుకోకుండా పలకగొని మాటలు పలుకుతూనే కొంతమంది కొనసాగుతూ ఉంటారు. గమనించండి, దేవుడు దర్శిస్తున్నప్పటికీ మరి దేవునికి వ్యతిరేకమైన మాటలు వారు మాట్లాడేది మానుకోరు. దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఒక వ్యక్తి ఉండేవాడు, మరి తన మాటల ద్వారా ఎన్నో రకాలుగా మరి సంఘములో ఇబ్బంది కలగజేస్తూ ఉన్నాడు. మరి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ వ్యక్తి మారలేదు. దేవుడు ఆ వ్యక్తిని ఎట్లా శిక్షించాడంటే, మరి దారిని పోతా ఉన్నప్పుడు మరి ఏదో చిన్న ప్రమాదం జరిగింది అంతే, పెద్ద ప్రమాదం కూడా కాదు. ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ దవడ ఉంటుంది కదా, దీని దగ్గర చిన్నగా చిట్లిందనమాట. ఇక హాస్పిటల్కి పోతే డాక్టర్ ఏం చేశాడంటే మరి మాట్లాడకుండా నోటిని బిగించేశాడు. ఆ విధంగా బలహీనత వచ్చింది. ఇక కొన్ని దినాలు ఇక ఆ వ్యక్తి మాట్లాడేది లేదు, అన్నం తినేది కూడా లేదు. ఎట్లా? లిక్విడ్ తీసుకోవటమేనమాట. అట్లా దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి యొక్క నోరు మూయించాడు. వాడు గమనించండి, మనము అదే పనిగా దేవుడు దర్శిస్తున్నప్పటికీ మాట్లాడుతున్నప్పటికీ మరి మాటల ద్వారా మనం పాపం చేసే వారంగా ఉంటే, పాప సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మరి శిక్షిస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని గ్రహించి మరి మాటల విషయంలో తప్పిపోకుండా మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ కనాను దేశంలో నివాసం చేస్తున్న మరి ఆ అన్యుల గురించి రాయబడింది. వాళ్ళు నిజమైన దేవుని ఎరిగిన వాళ్ళు కాదు, అంటే యెహోవాని ఎరిగిన వాళ్ళు కాదు. అయితే వాళ్ళు మరి ఇశ్రాయేలుకు విరోధంగా ఒక మాట అయినా మాట్లాడడానికి చాలా భయపడ్డారు. గమనించండి, ఇశ్రాయేలు దేవుని ప్రజలు, వారికి విరోధంగా మాట్లాడడం అనేది దేవునికి విరోధంగా మాట్లాడడమే. ఎందుకంటే వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కొంతమంది నీతిమంతులు మరి కొన్ని కార్యాలు చేశారు దేవుని బిడ్డలకి. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నా అంటే ప్రభు ఏమన్నా అంటే, వీరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు.
అంటే దేవుని ప్రజలకు చేయడము దేవునికి చేయడమే. ఇప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి విరోధంగా ఏదైనా ఒక మాట మాట్లాడడము అంటే అది దేవునికి విరోధంగా మాట్లాడడం అన్నమాట. అయితే అన్యులు, వాళ్ళు దేవుని ఎరగిన వాళ్ళు, ఇశ్రాయేలుకి విరోధంగా ఒక్క మాట అయినా మాట్లాడడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు, చాలా భయపడ్డారు. అయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మిరియాము అహరోను గురించి రాయబడింది. వాళ్ళు ఏం చేశారంటే దేవుని సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. దేవుడు అన్నాడు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అని. అంటే వీళ్ళు మరి విరోధంగా, మోషేకు విరోధంగా మాట్లాడడానికి భయపడలేదు, మోషేకు విరోధంగా మాట్లాడారు. అంటే దేవునికి విరోధంగా మాట్లాడినట్లు. గమనించండి, దేవుని ఎరగని అన్నులేమో దేవుని ప్రజలకు అనగా దేవునికి విరోధంగా ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే భయపడతా ఉన్నారు. దేవుని ఎరిగిన మిరియాము అహరోనులేమో మోషేకి విరోధంగా, అంటే దేవునికి విరోధంగా మాట్లాడడానికి ఏమాత్రం భయపడలేదు. గమనించండి, మన జీవితంలో మరి దేవుని ఎరిగినామని చెప్పుకుంటున్నాం, కానీ అన్యులకున్నంత భయం కూడా మనకి లేకుండా పోతా ఉంది. దేవుని ఎరగిన వారే భయపడుతున్నారు మాట్లాడాలంటే, కానీ మనము దేవుని ఎరిగి దేవుని బిడలంగా జీవిస్తూ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడానికి ఏమాత్రము భయపడలేదు. ప్రియులారా, మన జీవితంలో జాగ్రత్త పడాలి. దేవునికి విరోధమైన మాటలు మాట్లాడకుండా, దేవునికి విరోధమైన మాటలు పలకకుండా మనం ఎంతో మన యొక్క నోటిని కాచుకోవాలి. ఇంతవరకు మరి దేవునికి వ్యతిరేకంగా పాప సంబంధమైన మాటలు పలుకుతూ వచ్చామేమో, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఇకనైనా అలాంటి స్థితిని వదిలిపెట్టేసి మరి మన నోటిని మనం కాచుకునే వారంగా ఉండాలి. గమనించండి, 3వ మాట ఏంటంటే మరి పలకకుండా, ఏ మాటలైతే పలకకూడదో ఆ మాటలు పలకకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. 4 విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. ఇక్కడ ఏం రాయబడిందంటే మరువకుండా అనే మాట రాయబడింది. ఏ మాట ఉంది ఇక్కడ? మరువకుండా. ఇక్కడ కూడా కుండ అనే పదము మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, మరువకుండా జాగ్రత్త పడము అని చెప్పి రాయబడింది. ఎవరిని మరువకుండా జాగ్రత్త పడాలి చెప్పండి? యెహోవాను. ఆయన ఇశ్రాయేలుకి ఎన్నో మేలు చేశాడు. ఆ మేలు చేసిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. ఆ మేలు చేస్తున్న దేవుడిని మరవకుండా మనము జాగ్రత్త పడాలి. ఆ దేవుని మరవకుండా మనం జాగ్రత్తగా జీవించాలి. దేవుణ్ణి మరవడం అంటే ఏంది చెప్పండి? దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏంది? పరిశుద్ధ గ్రంథంలో మరి మనము దేవుని మర్చిపోవటం అంటే ఏంటో చూడవచ్చు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12:9. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని ఆసోరు యొక్క సేనాధిపతి అయిన సెసిరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఏం రాయబడింది? వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు అని చెప్పి రాయబడింది. ఎప్పుడంట? మరిచినప్పుడు. యెహోవాను మరిచినప్పుడు ఆయన ఏం చేశాడు? సెసిరా చేతికి అప్పగించాడు, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు, మోయాబు రాజు చేతికి వారిని అప్పగించాడు. అంటే అమ్మివేశాడని చెప్పి రాయబడింది. అంటే అప్పగించిన వాడుగా ఉన్నాడు. అప్పగించినప్పుడు ఆ శత్రువులు ఏం చేశారంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ వచ్చారు. చూడండి, ఇక్కడ దేవుని మరిచినప్పుడు దేవుడు ఈ 3 రకాల ప్రజల చేతికి ఇశ్రాయేలుని అప్పగించాడు. అంటే సెసిరా చేతికి అంటే కనానీయులకు, అలాగే ఫిలిస్తీన్లకు, మోయాబీలకు వారు అప్పగించబడ్డారు. ఆ శత్రువులు ఏం చేశారంటే వాళ్ళతో యుద్ధం చేస్తూ వచ్చారు.
ఇక్కడ చూడండి, మరి వారు యెహోవాను మరిచినప్పుడు శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. ఆ శత్రువులు ఎవరంటే మొదటిగా ఏం రాయబడింది? సెసీరా అని చెప్పి రాయబడింది. మరి సెసీరా చేతికి అప్పగించబడిన సందర్భము ఎక్కడ రాయబడిందంటే న్యాయాధిపతుల గ్రంథములో మనము 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడవచ్చు. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చూస్తే అక్కడ సెసీరా చేతికి వాళ్ళు అప్పగించబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరిచినప్పుడు అప్పగించాడని చెప్పి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం రాయబడింది. మరి సెసీరా చేతికి దేవుని మరిచినప్పుడు దేవుడు అప్పగిస్తూ వచ్చాడు ఇశ్రాయేలీల్ని. మరి ఇక్కడ ఏం రాయబడింది? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇక్కడ మరిచినప్పుడు అని చెప్పి రాయబడలేదు, కానీ సెసీరా చేతికి ఎప్పుడు దేవుడు అప్పగించాడని చెప్పి రాయబడిందంటే ఇంకను ఇశ్రాయేల్ ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక దేవుడు అప్పగించాడని చెప్పి రాయబడింది. ఏమైనా ఇంకను దోషులయ్యారు. ఇంకను దోషులయ్యారంటే ఏంది? అంతకుముందు దోషాలు చేశారా చేయలేదా? అంతకుముందు దోషాలు చేశారు. దోషాలు చేసిన వాళ్ళు దోషాలు చేయడం మానకుండా ఏం చేస్తున్నారు? ఇంకా దోషాలు చేస్తూ ఉన్నారు. అంటే దోషములు చేయడం మానకుండా వారు ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సెసీరా చేతికి అప్పగించాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం ఏం రాయబడింది? యెహోవాను మరిచినప్పుడు అప్పగించాడని చెప్పి రాయబడింది. ఇక్కడేం రాయబడింది? యెహోవాను మరిచినప్పుడు సెసీరా చేతికి దేవుడు అప్పగించినట్లు అక్కడ రాయబడింది. ఇక్కడేం రాయబడింది? ఇంకను దోషం చేసినప్పుడు మరి దేవుడు సెసీరా చేతికి అప్పగించాడని చెప్పి రాయబడింది. దీని ద్వారా మనకు అర్థమయ్యేదని దేవుడు మరవడం అంటే ఏంది? ఇంకా పాపం చేయడం, అంటే పాపం చేయడము మానకుండా పాపంలోనే కొనసాగడం దేవుని మరవడం అంటే. మరి అదేవిధంగా మరి దేవుడు ఫిలిష్తీయుల చేతికి అప్పగించినట్లుగా మనం సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం చూస్తున్నాం. ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగించాడు వారు దేవుని మరిచినప్పుడు. మరి ఆ సందర్భం ఎక్కడుందంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడవచ్చు. 13వ అధ్యాయం 1వ వచనం, 13:1. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. చూడండి ఇక్కడేముంది? యెహోవా దృష్టికి మరలా దోషులు కాగా అని చెప్పి రాయబడింది. మరలా దోషులయ్యారు వాళ్ళు. మరలా దోషులయ్యారంటే అర్థమైంది? ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు? దోషాలు చేశారు. ఇప్పుడు మరలా దోషాలు చేస్తూ వచ్చారు. కాబట్టి ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగించాడు. అక్కడేముంది? దేవుడు మరిచినప్పుడు అప్పగించాడు ఫిలిష్తీయుల చేతికి అని చెప్పి రాయబడింది. అంటే మరడం అంటే ఏందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. దోషం చేసిన వాళ్ళు మరలా దోషం చేశారు, అంటే దోషం చేయడం మానలేదు. అదే దేవుని మర్చిపోవడం. గమనించండి, దోషాలు చేయడము మానకుండా ఉండడమే దేవుని మర్చిపోవడం. అలాగే మరి దేవుడు ఆయన మరిచినప్పుడు ఇశ్రాయేల్ని ఎవరి చేతికి అప్పగించాడని చెప్పి రాయబడిందని మోయాబు రాజు చేతికి అప్పగించాడు. ఏ రాజు చేతికి? మోయాబు రాజు చేతికి. ఆ సంగతి ఎక్కడ రాయబడింది చూడండి. న్యాయాధిపతుల కింద 3వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోన్ను బలపరిచెను. చూడండి, మరి ఇక్కడ కూడా ఏం రాయబడిందంటే వారు యెహోవా దృష్టికి దోషులైనందున అని చెప్పి రాయబడింది. ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోన్ను బలపరిచినని చెప్పి రాయబడింది. చూడండి, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి అని చెప్పి రాయబడింది. అంతకుముందు యెహోవా దృష్టికి దోషాలు చేశారు, ఇప్పుడు మరలా దోషం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోయాబు రాజు చేతికి అప్పగించాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మరిచినప్పుడు దేవుడు మోయాబు రాజు చేతికి అప్పగించాడని చెప్పి రాయబడింది. మరవడం అంటే ఏంటంటే మరి మరలా దోషం చేయడం. కాబట్టి ఈ 3 రకాల ప్రజలకు, కనానీయులకు, అలాగే ఫిలిష్తీయులకు, మరి మోయాబీలకు దేవుడు ఇశ్రాయేలును అప్పగించాడు. ఎప్పుడంటే వారు దేవుని మరిచినప్పుడు. ఆ సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఆ 3 సందర్భాలు అంటే ఈ 3 రకాల ప్రజలకి, శత్రువులకి దేవుడు అప్పగించిన సందర్భాలు మనం చూసాం. ఎప్పుడు అప్పగించాడంటే వాళ్ళు మరలా దోషం చేసినప్పుడు, ఇంకా దోషం చేసినప్పుడు. అంటే దోషం చేసిన వాళ్ళు
మరి దోషం చేయడం మానకుండా మరలా దోషం చేస్తూ వచ్చారు, ఇంకా దోషం చేస్తూ వచ్చారు. అంటే పాపము చేయడం మానడం లేదు, వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. అదే దేవుని మర్చిపోవడం. కాబట్టి దేవుని మరవడం అంటే మరి ఈ సంగతులన్నింటిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే పాపాలు చేస్తూనే ఉండడము దేవుని మరవడమే. దేవుని ఎరిగిన మనము మరి ఏదైనా మరి ప్రతికూలతను బట్టి, ఆయా రకాలుగా శోధించబట్టును బట్టి ఏదైనా ఒక తప్పు చేశాం, ఏదైనా ఒక దోషం చేశాం దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు మనం ఏం చేయాలా? పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మరలా ఆ దోషం చేయకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకుండా మరలా అదే దోషం చేసామంటే ఏం చేస్తున్నట్టు? మనము దేవుణ్ణి మర్చిపోతున్నట్లు. గమనించండి, ఒక వ్యక్తి మరి పొరపాటున లేక పరిస్థితిని బట్టి ఒక దొంగతనం చేశాడు. చేసినప్పుడు ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు. మరి ఆ దొంగతనం విషయం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని మరి మరలా కొన్ని దినాలు గడిచిన తర్వాత మరలా అదే దొంగతనం చేశాడు అనుకోండి, అలా చేయడం అనేదే దేవుణ్ణి మర్చిపోవడం. గమనించండి, మన జీవితంలో మరి మరలా పాపం చేయడమే, మరలా దోషం చేయడమే, మరలా తప్పులు చేయడమే, మరలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడమే దేవుణ్ణి మరవడము. వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మరవకుండా జాగ్రత్త పడు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ఇంతవరకు మరి మరలా చేసిన పాపాన్నే చేస్తూ మనం కొనసాగుతూ వచ్చాము అంటే దేవుని మరిచిన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మరి ఇకనైనా దేవుని మరవకుండా జాగ్రత్త పడాలి. అంటే చేసిన పాపను మరలా చేయకుండా మనం ఎంతో మరి జాగ్రత్తగా జీవించాలి. చేసిన పాపములు మరలా పడిపోకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయం చేత మరి మరలా పాపం చేయకుండా మరలా పాపం జోలికి పోకుండా మనం ఎంతో జాగ్రత్తగా దేవుని కొరకై జీవించాలి. గమనించిన నాలుగోది మరి దేవుణ్ణి మరవకుండా జాగ్రత్త పడాలని రాయబడింది. మరవకుండా అనే మాట మనం చూస్తున్నాం. చివరిగా ఒక మాట మనం చూసుకుని ముగించుకుందాం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండం 34:15. ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనము. చూడండి, ఇక్కడ తినకుండా అని రాయబడింది. ఏ మాట ఉంది? తినకుండా. కుండ అనే పదం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. తినకుండా చూచుకొనము అని చెప్పి రాయబడింది. ఇక్కడ మనం చూస్తున్నాం మరి దేవుణ్ణి ఎరగని వ్యక్తి, దేవతలను పూజించే మరి వ్యక్తి మరి దేవతలకు బలి అర్పిస్తూ ఉన్నప్పుడు నిన్ను పిలిస్తే మరి నీవు వాని యొక్క బలి ద్రవ్యాన్ని తినకుండా జాగ్రత్త పడు అని చెప్పి రాయబడింది. తినకుండా జాగ్రత్త పడాలని ఇక్కడ రాయబడింది. ప్రియులరా, మరి దేని ద్వారానైతే మనం అపవిత్రం అయిపోతామో దాన్ని తినకుండా మనం జాగ్రత్త పడాలి. వాక్యంలో మరి ఆదాము అవ్వలు దేవుడు తినొద్దన్న పండు తిన్నారు, దాని ద్వారా వారు నష్టపోయి ఇతరులకు నష్టాన్ని కలిగించారు. ప్రియులారా, మన జీవితంలో తినకుండా చూచుకొనమని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే మన జీవితంలో మరి తిండి ద్వారా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరి తిండి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయే అవకాశం ఉంది కనుక మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఆహాబు ఉన్నాడు. మరి యెహోషాపాతు తన పరివారంతో కూడా ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆహాబు మంచిగా భోజనం సిద్ధపరిచాడు. యెహోషాపాతుకి అతనితో వచ్చిన వారికి మంచిగా భోజనం పెట్టాడు. మంచిగా భోజనం పెట్టి ఇప్పుడు ఏమన్నా అంటే రామోత్కిలాది మీదకి అంటే సిరియా సైన్యం మీదకి యుద్ధానికి పోదాం రా అన్నాడు. భోజనం తిన్నాడుగా, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? చెప్పింది చెయ్యాలా. కాబట్టి ఇప్పుడు యెహోషాపాతు రాజు మరి సరే వస్తానన్నాడు. అయితే దేవుని దగ్గర విచారణ చేద్దామని చెప్పి ప్రవక్తను పిలిపించాను, మీకాయ ప్రవక్త వచ్చాడు. ఏం చెప్పాడంటే యుద్ధానికి వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? యెహోషాపాతు రాజు ఆగల
రాహాబు నాకు భోజనం పెట్టాడు, ఆయన మాట వినకపోతే బాగాదు అని ఏం చేశాడు? ఆయనతో కలిసి వెళ్ళిపోయాడు. ఎవరిని పక్కన పెట్టాడు? దేవుని పక్కన పెట్టేశాడు. భోజనం పెట్టిన వ్యక్తిని ముందు పెట్టుకున్నాడు. అంటే ఆ వ్యక్తి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. చూడండి, మనసులో ఒకవేళ అనుకుని ఉండొచ్చు, ఈ వ్యక్తి పెట్టిన భోజనం తినకుండా బాగుండేది. అంతే కదా, భోజనం పెట్టి దేవుడు వెళ్ళొద్దానే కానీ తీసుకుపోతున్నాడు. పోయాడు, ఏమైంది? అక్కడ ఆపదలో చిక్కున్నాడు. అయితే దేవుడు సహాయం చేశాడు, దేవునికి మొరపెట్టుకుంటే. చూడండి, భోజనం చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మొహమాటం చొప్పున మరి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయాల్సి వచ్చింది. ఎవరు? మరి యెహోషాపాతు రాజు. గమనించండి, భోజనం చేసిన దాన్ని బట్టి దేవుడు చేయొద్దన్న కార్యము మొహమాటను బట్టి చేయవలసి వచ్చింది. అంటే భోజనము ద్వారా, ఆ తిండి ద్వారా మరి తాను దేవునికి ఏమైనట్లుగా మనకు అర్థమవుతుంది, అవిధేయుడైనట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మనము తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క మందిరంలో కూడా కొన్నిసార్లు జరిగిన సందర్భాలు మనం గమనించవచ్చు. ఏంటంటే ఆదివారము 10:30కు ఆరాధన కదా, కొంచెం ముందుగానే కడుపు నిండా తిని ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కొంచెం అట్లా తల వాలుస్తారు. వాల్చి ఇక అంతే సంగతులు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు మెలకు వస్తుంది. ఇక ఆ రోజు ప్రభు దినమున మందిరానికి వచ్చేదే లేదు. అంటే ప్రభు దినమున దేవుని యొక్క సన్నిధికి ఆ వ్యక్తి దూరం అవడానికి గల కారణం ఏంది చెప్పండి? కడుపు నిండా తినడం. చూడండి, ఒకసారి మీటింగ్లప్పుడు భోజనాలు కొంతమంది మీటింగ్ ముందే తినేస్తారు, మందిరంలోనే కడుపు నిండా తినేస్తారు. వచ్చి మీటింగ్లో కూర్చుంటారు. కూర్చోగానే ఏమైంది? ఇక మొత్తం వస్తూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది. ఇక లాభం లేదు, మరి అటు ఇటు కొట్టుకులాడి చివరికి ఇక లాభం లేదని చెప్పి ఆ వాక్యము చెప్తున్నా కూడా వెళ్ళిపోతారు, పోయి ఇంటి దగ్గర మునుకుంటారు. చూడండి, కొంతమంది మరి ఆదివారం వచ్చిందనుకోండి, కడుపు నిండా తినేసి వస్తారు. ఇక వచ్చిన కానించి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ముందుకి వెనక ఊగుతూ ఉంటారు, కొంతమంది పక్కకు ఊగుతూ ఉంటారు. అంటే వాక్యం ఎర్రిక నిద్రపోతూ ఉంటారనమాట. కాబట్టి దీని అంతటి కారణమేంది? తిండే. ఇక్కడ గమనించండి, చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మనము వాక్యాన్ని పోగొట్టుకోవడము, దేన్ని బట్టి? తిండిని బట్టి. అలాగే దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధికి దూరం చేయబడ్డము కొన్నిసార్లు తిండిని బట్టి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మనం తినకుండా చూసుకుని చెప్పి ఇక్కడ రాయబడిన ఆత్మీయ అర్థం ఏంటంటే, మన జీవితంలో తిండిని బట్టి మరి దేవుని యొక్క కార్యాలకు దూరం అయిపోయి ఆత్మీయంగా నష్టపోకూడదని దీని అర్థం. కాబట్టి మన జీవితంలో మరి ఆ విధంగా మనము మరి మన తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తిండి వలన, మత్తు వలన, మరి ఐక్య విచారం వలన మీరు మందంగా ఉన్నందున ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగా మీ మీదకి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాక్యం రాయబడింది. కాబట్టి గమనించండి, మరి మనము తిండి వలన మత్తులమై దేవుని యొక్క సన్నిధికి పోలేని స్థితిలో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే స్థితిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని స్థితిలో, దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళలేని స్థితిలోనికి వెళ్ళిపోతే మన జీవితంలో ప్రభు యొక్క రాకడ వస్తే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతారు? విడిచిపెట్టబడతారు. కాబట్టి గమనించండి, మరి తిండి వలన నష్టం ఉంది. కాబట్టి తిండి వలన దేవుని యొక్క కార్యాలను మనం చేయలేక మరి నష్టపోయే ప్రమాదం ఉంది కనుక మనము అలాంటి నష్టము పొందకుండా ఉండేదాని కొరకు జాగ్రత్త పడాలి. కాబట్టి తినకుండా జాగ్రత్త పడము, చూచుకురమని చెప్పి వాక్యం రాయబడింది. అంటే తిండి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో ఐదు విషయాలు మనం చూస్తూ వచ్చాం. 5 విషయాలు. మొదటిది, వ్యర్థమైన వాటిని చూడకుండా అనే మాట మనం చూస్తూ వచ్చాం. చూడకుండా. రెండవది, చేయకుండా, అనగా పాపములు చేయకుండా మనం ఉండాలి. మూడవది, పలకకుండా, ఏవైతే పలకకూడదో వాటిని పలకకుండా మనం ఉండాలి. నాలుగవది, మరువకుండా, అనగా దేవుని మరువకుండా మనం ఉండాలి. ఐదవది, తినకుండా చూసుకున్నాము. తినకుండా అనగా మన జీవితంలో మరి తిండి ద్వారా
దేవుని యొక్క కార్యాలను చేయలేని స్థితి లేకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. గమనించండి, చూడకుండా, అలాగే చేయకుండా, అలాగే పలకకుండా, అలాగే మరవకుండా, తినకుండా, ఈ 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి 5 సందర్భాల్లో మరి ఏ విషయం మనం తప్పిపోతున్నాం మనం పరిశీలన చేసుకుని, మనం తప్పిపోతున్న ప్రతి సందర్భ విషయమై క్షమాపణ కోరుకుని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందేవారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగా.